నేషనల్ క్రష్ రష్మిక మందన సోషల్ మీడియాలో నెటిజన్స్ చే ట్రోల్స్ కి గురైంది. తాజాగా చేసిన కామెంట్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ని, దళపతి విజయ్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి. గిల్లీ సినిమా తనకు ఇష్టమని, అందులోని పాట అంటే చాలా ఇష్టమని చెప్పింది. అయితే గిల్లీ అనేది పోఖ్రీ రీమేక్ అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పేసింది అమ్మడు. కానీ గిల్లీ ఒక్కడు మూవీకి రీమేక్ అని తర్వాత తెలుసుకుంది. కానీ అంతలోనే డ్యామేజ్ జరిగిపోయింది. ఆమెపై దారుణమైన ట్రోల్స్ నెట్టింట వినిపిస్తున్నాయి. తాజాగా రష్మిక మరో ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. ఆ ట్వీట్లో ఏముందో ఈ వీడియోలో తెలుసుకుందాం. గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్ దళపతి అంటే ఇష్టమని, అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ ఇప్పుడేమో అతనిపై కామెంట్స్ చేసింది. ఈ అమ్మడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో గిల్లీ సినిమా గురించి రష్మిక చెప్పింది. తాను చూసిన మొదటి హీరో, మొదటి సినిమా అంటూ గిల్లీ గురించి చెప్పింది. ఈ క్రమంలో గిల్లీ అనేది పోఖ్రీ మూవీకి రీమేక్ అని చెప్పింది. అక్కడే ఆమె అడ్డంగా ఇరుక్కుంది. ఒక్కడ మూవీని గిల్లీగా రీమేక్ చేశారు. ఈ విషయాన్ని ఇంటర్వ్యూ తర్వాత రష్మికకు గుర్తు వచ్చిందంట. కానీ అంతలోనే డ్యామేజ్ జరిగిపోయింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. సెలబ్రిటీల చిన్న తప్పు దొరికినా కూడా దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు. రష్మిక మూవీ పేర్లు మార్చడం పెద్ద తప్పుగా అనుకున్నారు. ఇక ఆమెను నెట్టింట్లో ఏకిపారేస్తున్నారు. అటు దళపతి విజయ్, ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్ ఆమెను ట్రోలింగ్స్ చేస్తున్నారు. తాజాగా దీనిపై రష్మిక ఎక్స్ వేదికగా స్పందించింది. అవును, ఇంటర్వ్యూ అయిపోయాక గుర్తొచ్చింది. సారీ, గిల్లీ సినిమా ఒక్కడు రీమేక్ అని. పోఖ్రీ మూవీని అదే పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. అప్పటికే సోషల్ మీడియాలో నాపై పోస్టులు వైరల్ అయ్యాయి. సారీ మై బ్యాడ్, కానీ నాకు వాళ్ళు నటించిన అన్ని సినిమాలు ఇష్టమే అని తెలుగులో రాసుకొచ్చింది. దీంతో ఆ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక నిన్నేమో అల్లు అర్జున్ చీర కట్టుకుని చేశారు, ఇంతవరకు ఏ మగాడు చేయలేదు అని ట్రోల్స్ అందుకుంది.